ఆస్ట్రియన్ ఆల్ప్స్ కి మధ్యలో ఉన్న ఒక నిశ్శబ్దమైన అడవిలో ఉన్న క్యాబిన్ కి ఒక అమ్మాయి తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తుంది. తనకున్న బాధరబందీల నుంచి ఎస్కేప్ అవడానికి అన్నట్టుగా తను అక్కడికి వెళ్ళినప్పటికీ తన కోసం అక్కడ ఒక జైలు లాంటి జీవితం ఎదురు చూస్తున్నదని పాపం ఆ అమ్మాయికి తెలియదు. అంతకు ముందు రోజే తన ఫ్రెండ్స్ తో కలిసి తను అక్కడికి వస్తుంది. ఆ రోజు రాత్రే తన ఫ్రెండ్స్ ఇద్దరు పక్కనే ఉన్న విలేజ్ లో పబ్బుకు వెళ్తాము రమ్మని అడిగితే తను రానని చెప్పడంతో వాళ్ళ డాగ్ అయిన లింక్స్ ని తనతో పాటే వదిలి వాళ్ళు వెళ్తారు. తను తర్వాత రోజు పొద్దున్నే లేచేసరికి వాళ్ళు తిరిగి రాలేదు అని తెలుసుకున్నాక వాళ్ళని వెతుక్కుంటూ అదే విలేజ్ కి తను బయలుదేరుతుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డు తనకి మామూలుగానే కనిపిస్తున్నప్పటికీ తనని ఇంకా ముందుకు వెళ్ళనివ్వకుండా ఉండేలా తనకి ఏదో తగులుతుంది. కనపడకుండా అడ్డుగా ఇక్కడ ఏముందా అని తను ఎంతోసేపు వెతుక్కున్న తర్వాత తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అదొక ఇన్విజిబుల్ వాల్ అని. కాసేపు ముందుకు వెళ్ళడానికి ఎంతలా ట్రై చేసినప్పటికీ తను వాటి నుంచి ముందుకు వెళ్ళలేదు అని తెలుసుకున్న తర్వాత కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, ముళ్ళు, తుప్పలు అన్నీ దాటుకుంటూ చుట్టూ తిరుగుతున్న టైంలో తనకి ఆ వాల్ బయటే ఒక ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు కనపడతారు. ఆ వాల్ కి లోపల వైపు నుండి వాళ్ళని పిలవడానికి తను ఎంతలా ప్రయత్నించినప్పటికీ వాళ్ళు పట్టించుకోరు. కాసేపటి తర్వాత తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే బయట ఉన్న వాళ్ళందరూ ఫ్రీజ్ అయిపోయారని. వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న చెట్లు కదులుతూ ఉంటాయి, నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, కానీ మనుషులు గాని జంతువులు గాని ఆ వాల్ కి బయట ఎవ్వరూ కదలరు. ఇంక చేసేదేది లేక ఇంటికి తిరిగి వచ్చి గమ్మున నిద్రపోతే పొద్దున్నే లేచి తలుపు తీసి బయటికి వెళ్దాం అనుకుంటే ఎదురుగా వాల్ ఉంటుంది. వామ్మో, ఇది నన్ను నలిపినట్టు నలిపేయడానికి వచ్చేస్తుంది అని గట్టిగా అరుస్తూ ఉండగా తనకి మెలకు వస్తుంది. అంటే తనకొచ్చింది పీడకల. ఎలాగైనా బయటపడదామని తను తిరుగుతూ ఉండగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు బయటపడదామన్న ఆతృతలో కారుతో ఆ వాల్ ని గుద్దినప్పటికీ కారు నుజ్జు అయిపోతుంది తప్ప ఆ వాల్ కి ఏం కాదు. కొన్ని రోజుల తర్వాత తనకొక ఆవు దొరుకుతుంది. అలాగే ఒక రోజు వర్షం కురిసిన రాత్రి తనకొక పిల్లి కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఆ వాల్ లోపల తను, ఆ ఆవు, కుక్క, పిల్లి ఉండిపోయారు. తను సర్వైవ్ అవ్వాలంటే తినడానికి తిండి ఉండాలి కాబట్టి అక్కడి నుంచి ఎలా బయటపడతామా అనే ఆలోచనని పక్కన పెట్టి తనని తాను బ్రతికించుకోవడానికి వ్యవసాయం చేయడం మొదలు పెడుతుంది. అలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత అప్పటి వరకు తనతో పాటు ఆ వాల్ లోపలే ఉన్నాను అన్నట్టుగా తనకొక స్ట్రేంజర్ ఎదురవుతాడు. వాడు ఒక ఆవుని చంపేస్తూ ఉండడంతో వాడిని ఆపడానికి తన డాగ్ అయిన లింక్స్ ట్రై చేస్తుంది. అప్పటికే సంవత్సరం నుంచి లోపల ట్రాప్ అయిపోవడం వల్ల వాడికి మతిపోయిందో ఏమో ఆ డాగ్ ని చంపేస్తాడు. దాంతో కోపం వచ్చిన తను వాణ్ణి చంపేస్తుంది. తరువాత తను వాణ్ణి కొండ మీద నుంచి లోయలో పడేసి ఆ డాగ్ ని తీసుకువచ్చి పాతిపెట్టి బాధపడుతుంది. ఒక సంవత్సరం నుంచి తనకి జరుగుతున్నదంతా పేపర్స్ మీద తను రాస్తూ ఉండడంతో పేపర్స్ అయిపోవడంతో తను రాయడం ఆగిపోయింది కాబట్టి తరువాత ఏం జరిగిందా అనే ప్రశ్న మిగిలిపోతుంది. కానీ దానికంటే ముఖ్యమైన అసలైన ప్రశ్న ఏంటంటే ఇదంతా నిజంగానే జరిగిందా లేదా మెంటల్ బ్రేక్ డౌన్ వలన తన మైండ్ లో తను రాసుకుంటున్న స్టోరీనా? మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ టు దిస్ కలెక్షన్.